హలో వ్యూవర్స్, నేను మీ ఇంజనీర్. ఈరోజు వచ్చేసి వీడియోలో బేస్మెంట్ దాని లోపల గ్రావెల్ ఎలా ఫిల్ చేయాలి. యాక్చువల్గా మనం ఇప్పుడు ఇక్కడ మొత్తము బేస్మెంట్ సైజెస్ తీసుకొని కంప్లీట్గా 3 feet యొక్క డెప్త్ తోటి ఒక 2 feet వెడల్పుతోటి మన చుట్టూ ఎంత బేస్మెంట్ ఏరియా ఉందో అంత బేస్మెంట్ ఏరియా చుట్టుముట్టు మొత్తం మనము తీసుకోవడం జరిగింది. అయితే ఈ బేస్మెంట్ లోపల చాలామంది బెందెడ్ అని చెప్పేసి వేస్తారు, పెద్ద పెద్ద స్టోన్స్ వేస్తారు. పెద్ద స్టోన్స్ వేస్తే యాక్చువల్గా కంప్లీట్గా ఫిక్స్ అవ్వదు. మనం 100%గా ఈ 100 mm గ్రావెల్ మాత్రం ఫిల్ చేస్తే నా క్వాంటిటీ ఎక్కువ మనకి లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ 3 feet డెప్త్ ఏదైతే ఉందో ఈ 3 feet డెప్త్ మనకి క్వాంటిటీ మొత్తం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం దాని లోపల ఈ మెటీరియల్ సిమెంట్ డస్ట్ బిట్టింగ్ కలుపుకొని మనము తడిపొడి మళ్ళాగా కంప్లీట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఫిక్స్ అయిపోతుంది. మనకి తర్వాత కుంగిపోవడము బేస్మెంట్ క్రాక్ రావడం అనేది జరగదు. చాలా మటుకు మాత్రం అందరూ ఏదో చిన్నగా ఏదో బేస్మెంట్ తీసేసి బెందెడ్ అని చెప్పేసి పెద్ద స్టోన్స్ వేసి మధ్యలో గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. ఆ గ్యాప్స్ నుండి రేపు పొద్దున అక్కడ నుంచి ఎలుకలు కానీ ఇక వేరే వేరే అన్నీ కూడా చిన్న చిన్న పశువులు చిన్న చిన్న ఎలుకలు లాంటివి కూడా రావచ్చు. ఇలా బోల్డర్స్ ఇలాంటి 100 mm బోల్డర్స్ ఎప్పుడైతే వేస్తామో మ్యాక్సిమం వాల్యూమ్ అనేది మనకి కన్జ్యూమ్ అయిపోతుంది, మ్యాక్సిమం వాల్యూమ్ ఫిక్స్ అయిపోతుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది మనకి బెటర్. తర్వాత దీన్ని పీసీసీ అంటాం. పీసీసీ అంటే ఏంటంటే ఒక డస్టు తర్వాత ఈ మన 20 mm సిమెంట్ వీటందరిది మిక్స్ చేసుకొని ఈ పిట్స్ ఈ సంపుకి కానీ సెప్టిక్ కానీ పిట్స్ ఏముంటాయో కింద 4 inches మనం వేయాలి. 4 inches ఎప్పుడైతే వేస్తామో మనకి లీకేజ్ అనేది ఉండదు. 100% పీసీసీ 4 inches బెడ్ అనేది వేయాలి. వేసిన తర్వాత బేస్మెంట్ మనం బోల్డర్స్ వేసినాం కదా, బోల్డర్స్ వేసిన తర్వాత ఈ టైప్గా కంప్లీట్గా మనం డస్ట్ అండ్ సిమెంట్ తోటి మిక్చర్ తోటి కంప్లీట్ మనం ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఆ లోపలికి వెళ్ళిపోవాలి, వాటర్ కూడా పట్టాలి దానిపైన. ఆ బోల్డర్స్ లోపలికి కూడా డస్ట్ సిమెంట్ వెళ్ళిపోయి ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిన తర్వాత ఆ పీసీసీ అయితే ఇంతకుముందు మనం మిక్చర్ చేసుకున్నాము ఈ కంప్లీట్ బేస్మెంట్ ఏరియా ఇప్పుడు ఏడగట్టాలనేది అక్కడ మొత్తం కంప్లీట్గా మనం ఇట్లా నీట్గా ఫినిషింగ్ తోటి చేసుకొని పెట్టుకుంటే మార్కింగ్ ఇచ్చుకొని బేస్మెంట్ స్టోన్ రేజ్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఖచ్చితంగా మన ఈ సైడ్ సెప్టిక్ పిట్స్లో మాత్రం 100% 4 inch పీసీసీ వేయాలి. చాలామంది వేయరు, ఏదో ఒక దొడ్డు కంకర అని చెప్పేసి అది ఇది వేసేసి పెట్టేసి వదిలి పెడతారు. అది తప్పది, లీకేజ్ ప్రాబ్లం వస్తుంది. ఇట్లా మెటీరియల్ తీసుకొని ఖచ్చితంగా కాంక్రీట్ మెటీరియల్ లాగా 4 inches వేయాలి. పిట్ ఎంత ఉంటే అంత 4 inches వేయాలి. 2 sides ఏది సంప్ వేయాలి, తర్వాత మన సెప్టిక్లో కూడా ఈ సంప్ ఇది సెప్టిక్ ఇది సంప్ ఇది దీంట్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ వేయండి. అట్లా వేస్తే మనకి క్వాలిటీ ఉంటుంది, లైఫ్ ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్స్ అన్నీ ఇవే అన్నట్టు. ఈ పక్కన 100% వేయట్లేరు. 100% వేయండి. ఇలాంటి ఫినిషింగ్ వస్తుంది. 2 days అయిన తర్వాత మనము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మనకి లైఫ్ ఉంటుంది. కాంక్రీట్ పెద్ద ఖర్చంగా తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఇది ప్రాక్టీస్ చేయాలి.